నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరుపాడు మండలంలో లింగంగుంట్ల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మేదరమెట్ల సౌమిత్ సహాయ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్ళజోడులు అందించారు. ఈ సందర్భంగా సౌమిత్ మాట్లాడుతూ, స్పష్టమైన కంటి చూపు సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారి కోసం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సేవలందించిన డాక్టర్ రహీం బాషాకు సౌమిత్ కృతజ్ఞతలు తెలిపారు. బాబుజీ బాబు అక్కడ ఒకసారి పరీక్ష చేయించుకోండి. చెప్పు అక్షరం చెప్పు. కళ్ళు చిన్న చేయగమ్మా లోపల తీసావా? తీసా. స్కాన్ చేయించావా? నా పేరు డాక్టర్ రహీం బాషా. హాస్పిటల్ వచ్చేసి హాసిని మల్టీ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. 7 సంవత్సరాలుగా ఆపరేషన్స్ కానీ పేషెంట్ చూసి చేస్తాయి. ఈరోజు లింగంగుంటలో సౌమిత్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కంటికి సంబంధించి అందరికీ పరీక్ష చేయడం జరిగింది. ఉచితంగా మందులు అవన్నీ పంపిణీ చేసాం. అలానే ఉచితంగా కళ్ళజోడు కూడా ఇచ్చాము. ఈరోజు దగ్గర ఒక 300 మంది దాకా చూసాము. అలానే శుక్లాలు, పొరలు ఇలాంటివి ఆపరేషన్స్ అన్నీ ఫ్రీగా చేస్తాం ఆరోగ్యశ్రీ దాంట్లో. రీసెంట్గా వచ్చింది మందడంలోనే హాస్పిటల్లో శుక్లం ఆపరేషన్, పొర ఆపరేషన్ ఇలా ఫ్రీగా చేసి పంపిస్తాం జనానికి. సౌమిత్ గారి ఆధ్వర్యంలో అందరికీ ఈరోజు పరీక్షలు అవన్నీ చేసి మందులు ఇచ్చి ఉచితంగా చేస్తున్నాం.